శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించింది. అదే జంట ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం. తమిళ దర్శకుడు శంకర్ సినిమా అంటేనే సినిమా ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే అతను ఒక సామాజిక సమస్యను తీసుకొని ఆ సమస్యను వ్యాపారాత్మకమైన అంశాలు జోడించి తన సినిమాలో చూపిస్తూ ఉంటారు. అతని సినిమాలు జెంటిల్మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ ఇలా అన్ని సినిమాలలో ఒక సామాజిక సమస్యను ఎత్తి చూపుతూ వ్యాపారాత్మక అంశాలు జోడించి ప్రేక్షకులను రంజింపచేశాడు. అలాంటి సినిమాలలో భారతీయుడు ఒకటి. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా 28 సంవత్సరాల క్రితం వచ్చింది. అప్పట్లో సంచలనం సృష్టించింది. అవినీతిని అంతమొందించే సేనాపతిగా కమల్ హాసన్ అద్భుతమైన నటన కనపరిచారు. ఇప్పుడు ఆ భారతీయుడికి సీక్వెల్గా భారతీయుడు 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సిద్ధార్థ్, బాబీ సింహ, సముద్రకని లాంటి నటులు ఉన్నారు. సినిమా కథ విషయానికి వస్తే చిత్ర తన టీంతో బార్కింగ్ డాగ్స్ పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటాడు. ఇందులో అవినీతి చేస్తున్న అధికారుల గురించి తనదైన శైలిలో కార్టూన్స్ రూపంలో చూపిస్తూ చాలా పాపులర్ అవుతూ ఉంటారు. అలాగే అవినీతి అధికారులను అరెస్టు చేయాలని తన టీం సభ్యులతో ధర్నాలు కూడా చేస్తూ ఉంటాడు. అయితే పోలీసులు వీళ్ళని లెక్క చేయకుండా పక్కన పడేస్తారు. ఒకసారి అరెస్టు చేస్తారు. ఇక చేసేది లేక ఈ అవినీతి అంతమొందించాలంటే భారతీయుడు మళ్ళీ రావాలని ఒక హ్యాష్ట్యాగ్ మొదలుపెట్టి వైరల్ చేస్తారు. చిత్ర స్నేహితుడు ఒకరు భారతీయుడును తైపీ నగరంలో చూశానని చెబుతాడు. అక్కడ భారతీయుడు ఒక వ్యాపారవేత్త న్యూ ఇయర్ క్యాలెండర్ కోసం కొంతమంది మోడల్స్తో సముద్రంలో చిత్రీకరణ చేస్తూ ఉంటాడు. అవినీతి పరుడైన ఆ వ్యాపారవేత్తని భారతీయుడు చంపేస్తాడు. అక్కడ నుండి మొదలవుతుంది అవినీతి పరులపైన భారతీయుడు వేట. ఇక తాను భారతదేశం వెళ్లాల్సిన పరిస్థితి ఆసన్నమైందని చెబుతాడు. చిత్ర టీం చేసిన యూట్యూబ్ వీడియోలు అన్నిటిని చూస్తున్నానని చెబుతాడు. ఇక్కడ ఇండియాలో సిబిఐ అధికారి ప్రమోద్ భారతీయుడిని ఇండియా వస్తున్నాడని తెలుసుకొని విమానాశ్రయంలో కాపు కాస్తాడు. ఇక్కడ ఇండియాలో సిబిఐ అధికారి ప్రమోద్ భారతీయుడు ఇండియా వస్తున్నాడని తెలుసుకొని విమానాశ్రయంలో కాపు కాస్తాడు. ఇక ఇక్కడి నుండి భారతీయుడు, సిబిఐ అధికారి అవినీతి పరుల మధ్య సాగే ఆటలు ఎలా సాగుతాయి? భారతీయుడు చివరికి పోలీసుల చేతికి చిక్కుతాడా? చిత్రకి తన తండ్రి గొప్ప నిజాయితీ పరుడైన విజిలెన్స్ అధికారి అని నమ్మకం. అతను అనుకున్నట్లుగానే తండ్రి అంత నిజాయితీ పరుడా? చిత్ర కుటుంబం ఎందుకు అతన్ని చేదరించుకుంది? రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే భారతీయుడు 2 చూడాల్సిందే. దర్శకుడు శంకర్ సినిమా అనగానే ప్రేక్షకుడు చాలా పెద్దగా, గొప్పగా ఆశిస్తాడు. సినిమాలో చాలా గొప్ప విషయం ఉంటుందని అనుకుంటాడు. ఇంతకు ముందు అతను చేసిన సినిమాలే అందుకు నిదర్శనం. అందుకే అతని సినిమాలపై అంచనాలు పెరుగుతూ ఉంటాయి. ఈసారి 28 ఏళ్ల క్రితం తీసిన భారతీయుడు సినిమాకి సీక్వెల్గా ఇప్పుడు భారతీయుడు 2 తీశాడు. ముందు సినిమాలో చెప్పినట్టుగానే ఈ సినిమాలో కూడా లంచం నేపథ్యంగా అవినీతిపైనే యుద్ధాన్ని ప్రకటించాడు. శంకర్ ఈసారి ఈ సినిమాకి ఇంకో సీక్వెల్ కూడా ఉంది అని ప్రకటించేశాడు. అది భారతీయుడు 3గా 2025లో వస్తుంది అని. అయితే ఇలా సీక్వెల్స్గా తీస్తున్నామని ముందుగానే ప్రకటించడంతో శంకర్ ఈ భారతీయుడు 2లోనూ తను అనుకున్నది కొంచెం చెప్పలేకపోయాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా పాత్రలను అసంపూర్ణంగా వదిలేశాడు. అది కాకుండా ఈ సినిమాలో ప్రీచింగ్ ఎక్కువైపోయింది. ఇక్కడ ఈ భారతీయుడు 2కి వచ్చేసరికి మాత్రం యాక్షన్కి బదులు భారతీయుడు చెప్పే సోది ఎక్కువైపోయింది. అది కొంచెం ప్రేక్షకులకి అసహనంగా ఉంటుంది. దానికి తోడు సినిమా 3 గంటల నిడివి ఉండటం కూడా ఆ అసహనం ఎక్కువవడానికి తోడవుతుంది. అయితే శంకర్ అదే లంచం, అదే అవినీతిపై ఇప్పుడు పెద్ద స్కేల్లో చెప్పాలని అనుకున్నాడు. కానీ పూర్తిగా విఫలమయ్యాడు అనే చెప్పాలి. దానికి తోడు చాలా సన్నివేశాలు మరీ సినిమాటిక్గా అనిపించాయి. ఎక్కడా సహజతత్వం కనిపించదు. శంకర్ సినిమాలో ఉండే అద్భుతమైన ఛాయాగ్రహణం, సంగీతం ఈ సినిమాలో లోపించాయి. అవన్నీ మామూలుగా ఉన్నాయి. రెండో సగంలో వచ్చే ఆ చేజింగ్ సన్నివేశం మరీ సాగదీసేశాడు. వెర్సి శంకర్ భారతీయుడు 2 ఒక మామూలు సినిమా అయిపోయింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే కమల్ హాసన్ వివిధ రూపాల్లో వైవిధ్యంగా కనపడతారు. అతని గొంతు రకరకాలుగా ఉంది. కొన్నిసార్లు సూట్ అయింది, కొన్నిసార్లు ఏదోలా ఉంది. సిద్ధార్థ్ ఒక యూట్యూబర్ పాత్రలో మంచి నటన కనబరిచాడు. రెండో సగంలో అమ్మ పోయినప్పుడు చేసే సన్నివేశంలో బాగా చేశాడు. చివరగా భారతీయ 2 సినిమా శంకర్ సినిమాలపై పెంచుకున్న అంచనాలకి తగినట్టుగా లేకపోవడం కొంచెం నిరాశపరుస్తుంది. భారతీయుడు సినిమా అనేది ఒక సంచలనం అప్పట్లో. అది అలా వదిలేసి శంకర్ వేరే కథని సినిమాగా చేస్తే బాగుండేదేమో. కానీ అదే సినిమాకి సీక్వెల్గా తీసి ఇందులో కథని మరీ సినిమాటిక్గా తీసేసి చూపించేశాడు. మళ్ళీ దీనికి 3వ పార్ట్ కూడాను. 2వ పార్ట్ చూశాక 3వ పార్ట్ కూడానా అని ప్రేక్షకుడు పెదవి విరుస్తూ బయటికి వస్తాడు. శంకర్ తన మ్యాజిక్ టచ్ కోల్పోయారా అని అనిపిస్తుంది ఈ సినిమా చూసి. మరి తెలుగు ప్రేక్షకుల్లో ఆందోళన ఏంటంటే శంకర్ రామ్ చరణ్తో చేస్తున్న గేమ్ చేంజర్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.